నర్సరావుపేటలో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు గుర్జాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు పల్నాడు ప్రాంతం వెనుకబడి జొన్న సజ్జల పంటలను మాత్రమే నోచుకున్న ప్రాంతమని, నాగార్జున సాగర్ డ్యాంకు శ్రీకారం చుట్టి నేడు వరి, మిరప, పత్తి లాంటి పంటలు పండుతున్నాయంటే ఆ మహానుభావుడి చలవే అన్నారు। హైదరాబాద్ లాంటి సిటీకి పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయంటే బ్రహ్మానందరెడ్డి హయాంలోనే అని చెప్పుకోవాలన్నారు। బ్రహ్మానందరెడ్డి లాంటి మహానుభావులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర దేశాభివృద్ధికి తోడ్పడదామని అన్నారు। జోహార్ కాసు బ్రహ్మానందరెడ్డి గారు, జోహార్ కాసు బ్రహ్మానందరెడ్డి గారు। నిలబండి, ఎదురు తిరగండి, మరి అటు తిరగండి। ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ హోంమంత్రి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి జయంతి ఈ రోజు ఘనంగా మేము నర్సరావుపేట పట్టణ నడిబొడ్డులో జరుపుకుంటున్నాం। మహానుభావుడు, మహానాయకుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు। ఈ ప్రాంతం ఒకప్పుడు ఎంతో వెనుకబడిన ప్రాంతం। ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టుబట్టి నాగార్జున సాగర్ కట్టి క్రస్ట్ గేట్లు పెట్టి కుడి ఎడమ కాలువల్లో కృష్ణా నీళ్లు పరవళ్లు తొక్కిన తర్వాత సజ్జా జొన్న పండించే స్థాయి నుంచి ఈ రోజున వరిని, పత్తి, మిరప వాణిజ్య పంటలు వేసి బ్రహ్మాండంగా రైతు కూలి యావత్ ప్రపంచం, రాష్ట్ర దేశ ఆకలిని తీరుస్తున్నాడు। అంతేకాదు అనేక పథకాలు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 90 కులాలకు బీసీ స్టేటస్, బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటస్ 1970లోనే మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో తెచ్చిన ఘనత బ్రహ్మానందరెడ్డి గారికి దక్కుతుంది। వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అటు హైదరాబాద్ నగరంలో అనేక భారీ పరిశ్రమలు, BHEL, IDPL, IDSMT అనేక పరిశ్రమలు। అంతేకాదు హౌసింగ్ కింద మొట్టమొదటిసారి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని ఆ రోజున LIC ద్వారా లోన్ తీసుకొచ్చి ఇక్కడే దశికాపురం అనే SC కాలనీలో సొంత ఇల్లు పేదవాళ్ళకి కట్టించడానికి, పక్కా ఇల్లు కట్టించడానికి నాంది పలికింది కాసు బ్రహ్మానందరెడ్డి గారి హయాంలోనే। ఇక్కడే కాదు, మీరు హైదరాబాద్ పోయి చూస్తే జూబ్లీహిల్స్ వంటి ఈ రోజున మీరు పేరుగాంచిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మహానాయకులు లేదు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ రోజు జూబ్లీహిల్స్ వంటి కాలనీలో ఉంటున్నారంటే ఆ రోజు ఆయన పెట్టిన విత్తనమే ఆ జూబ్లీహిల్స్ సొసైటీ। ఇలాగ అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో, అటు పోచంపాడు ప్రాజెక్ట్ కావచ్చు, లేదు శ్రీశైలం ప్రాజెక్ట్ ని నాంది పలకటం కావచ్చు, ఇలా ఇరిగేషన్ తీసుకోండి, వ్యవసాయం తీసుకోండి, భారీ పరిశ్రమలు తీసుకోండి, రిజర్వేషన్లు తీసుకోండి, సామాజిక న్యాయం తీసుకోండి, ఇలాగ అనేక చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు దిక్సూచి అయ్యారు। సరే, అటువంటి మహనీయులు చూపిన దారిలో ఈరోజు మేమందరం చాతనైనంత వరకు, అందరూ అంటుంటారు కాలం మారిపోయింది, సమాజం మారిపోయింది, ఆ రోజున్న రాజకీయ విలువలు ఈ రోజులే వాస్తవే। ప్రపంచం మారిన తర్వాత దేశం, రాష్ట్రం మారటం, ఈ ప్రాంతం మారటం పెద్ద విశేషం కాదు। కానీ ఇటువంటి నాయకుల్ని స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ చాతనైనంత వరకు మేమందరం వాళ్ళ విలువల్ని కాపాడుకుంటూ ఈరోజు ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నాం। గెలవచ్చు, ఓడచ్చు, అది పెద్ద విశేషమేం కాదు। రాజకీయాల్లో అందరు చూసిందే మహానాయకులు, కానీ ఇటువంటి మహానుభావులు అడుగు జాడల్లో చాతనైనంత వరకు మేము నడిచామా లేదా అనే మా ఒక ఆత్మ విమర్శే మాకు ముఖ్యమని ఈరోజు తెలియజేస్తూ ఆ మహానుభావుడికి ఘనంగా మేమందరం ఈ రోజు నర్సరావుపేట నడిబొడ్డులో నివాళులు అర్పిస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం।